అందరికీ నమస్కారం అండి. ఈరోజు అరటికాయ ఫ్రై అంటే చిప్స్ అన్నమాట. ఆయిల్లో వేపే విధానం గురించి చెప్తాను. చాలా తేలిగ్గా ఈజీగా చేసుకోవచ్చు. అరటికాయలు తీసుకొచ్చి శుభ్రంగా పై పొపర తీసి కడిగి ముక్కలు కోసుకుని వాటర్లో వేసుకోవాలి. మనం వాటర్లో వేసుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటే ముక్కలు నలుపు రాకుండా ఉంటాయి. అలాగే పొయ్యి మీద మూగుడు పెట్టి ఆయిల్ కొంచెం వద్దను వేసుకుంటే చక్కగా ముక్కగా అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి అన్నమాట. అలా వేపుకున్న ముక్కలు తీసేసుకుని ఉప్పు కారం పసుపు చల్లుకుంటే కరకరలాడుతూ సాంబార్లో కానీ చారులో కానీ అలాగే పప్పు టమాటా కూరలో అలాంటి కూరలో అయినా నంచుకోవటానికి క్రిస్పీగా కారంగా కమ్మగా ఉంటాయి. ఎక్కువ పని కూడా ఉండదు. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతాయి. ఈ అరటికాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. అరటికాయలు ముక్కలు కోసుకుని పెట్టుకుని తర్వాత ఉప్పు కారం పసుపు కరివేపాకు కూడా వేపి కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ప్లీజ్ సాల్ట్ అదే వేపి తీసిన తర్వాత సాల్ట్ కలుపుకుని మనం అటు ఇటు గిన్నె కలుపుకుంటే ముక్కలకు ఉప్పు కారం కూడా చక్కగా పడుతుంది. గరిటతో కలిపితే కిందకి పైకి అవి బాగుంటుంది. ఇలా కొంచెం పైకి గిన్నె ఇలా కుదుపుతాను చూడండి. కుదిపితే అప్పుడు కింద ఉన్న ముక్కలకు కూడా కారం ఉప్పు పడుతుంది అన్నమాట. మనం 2-3 రకాలు చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపు సరుకులు వేసుకుని కూడా ఏపుడు చేసుకోవచ్చు. అలాగే మనం ఇలా కలుపుకుంటే కనుక ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకు పడుతుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.